హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథం. ప్రేమ కలిగిన తండ్రి, కరుణకు దేవ, పరిశుద్ధ నామానికి వందనాలు. మధ్యాహ్నకాల సమయము కృపను మమ్మల్ని పరిశుద్ధపరిచి ఈ స్థలానికి నాకు ప్రభువా ఈ బిడ్డలకు మీరు ప్రభు పిలిచి ఓరబోని పిలిచి రప్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇంత అతికాల సమయంలో కూడా ఈ సన్నిధిని ఆశ్రయించడానికి లేచిన కృపను బట్టి మనంతగానో స్తుతిస్తున్నాను. ప్రభువా ఈ కృపను దయచేసి దాసుని నిలవబడి మాట్లాడుతున్నప్పుడు తండ్రి నాకు మాకు ఈ ప్రజావాహిని ద్వారా పెట్టిన ప్రతి ఒక్కరితో మీరు పేరు పేరున మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాను. కృప చేత నీ ఆత్మ చేత తండ్రి నిలబడిన నీ దాసుని నోట నుండి ప్రభు మీరే బోరుగా బోర శబ్దము మ్రోగించాలని ప్రార్థన చేస్తున్నాను. వాటిని అర్థంలో సహాయం చేసి యేసు నామములో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్క మాట నేను చెప్తాను. కీర్తనల గ్రంథము 142వ కీర్తన 1 నుంచి 5 వాక్యాలు చదువుతాను. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, తవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాకై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. చూద్దాం కీర్తనల గ్రంథం 142వ కీర్తన 1వ వాక్యం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు ఆశ్రయమేది నాకు దొరకలేదు. నా ఎడల జాలి పడువాడు ఒకడనూ లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుకొనుచున్నాను, నా ఆశ్రయ దుర్గము. యెహోవా, నీకే నేను మొరపెట్టుకొనుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవు. ఎవరు సరి కీర్తన? కీర్తన కళాకారుడైన దావీదు తాతయ్య అమ్మమ్మల దగ్గర ఉపదేశమును నేర్చుకున్న దావీదు యేసు ప్రభు గురించి వాడు ప్రకటన చేస్తూ ఉంటే వాడు చెప్పిన మాటను విని తన హృదయంలో ఒక విశ్వాసమును స్థిరపరుచుకొని దేవుని వైపు తన కనుదృష్టిని మలుచుకున్న దావీదు చెప్తున్నాడు, దేవా యెహోవా, నేనే నిన్ను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. కీర్తన కళాకారుడు ఆ చెట్ల మధ్యలో ఆయన గుట్టల మీద కూర్చొని ఆ గట్ల మీద కూర్చొని పాటలు రాయడానికి పాటలు రాస్తూ తన జీవితాన్ని తన జీవితపు పయనాన్ని దేవునితో పాట రూపం తెలుసుకుంటున్నాడు. దావీదు అంటున్నాడు కదా, నేను ఎలుగెత్తి నీ వైపు చూస్తున్నాను, నేను ఎలుగెత్తి నీ సన్నిధిని విశ్రమిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను. అయ్యో ప్రభువా, నేను విజ్ఞాపన చేసుకుంటున్నాను, నా మొరను వినవా, నా మొరను ఆనందించవా. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు
పిల్లలు ఏం చెప్తున్నారు అని కూడా వినకుండా వాళ్ళది వాళ్ళకే, వాళ్ళ దారి వాళ్ళకే, వీడు ఏం చేస్తున్నాడు, వీడు చెప్పేది కొంచెం విందాం అని అడిగే ఆలోచన చేసే మనసు కొన్నిసార్లు మనకు. చిన్నవాడైనా పెద్దవాడైనా వాడి ఆలోచన ఏంటి అని ముందు గ్రహించాలి కదా. ఈరోజు తెల్లవారుజామున, రాత్రంతా హోమింట్లో ఉన్నాను, తెల్లవారుజామున లేచి భయంకరమైన వర్షం, దానిలో వస్తున్నప్పుడు దేవుని మందిరానికి నేను వెళ్ళాలి, అయ్యా నా ఆశ్రయ దుర్గమైన నీ వైపు నేను కన్నులెత్తి చూచుచున్నాను, లాస్ట్ నిమిషానికైనా నేను మందిరానికి వెళ్ళాలి, లాస్ట్ నిమిషానికైనా సరే నేను రావాలి, నేను వచ్చి 2 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేసేనా అప్పుడు నాకు సంతృప్తి కలుగుతుందని. అక్కడ దేవుని బిడ్డల బాధతో, ఆ వర్షంలోని వేదనతో నేను వెళ్ళగలనా లేదా, కానీ మనసులో దేవుడు ప్రేరేపణ వెళ్ళగలవు, వెళ్తావని ప్రభు ప్రేరేపిస్తున్నాడు. నేను 2 సార్లు అమ్మ ఫోన్ చేశాను, ఆరి వర్షం ఫోన్ తడిసిపోయింది, నాకు దేవుని బిడ్డలారా అసలు నేను వెళ్ళగలనా, కానీ ఆత్మశక్తులను వెళ్ళగలవు. అప్పుడు దేవుడు నాకు వాక్యాన్ని చూపించాడు, నీవు వెనుగెత్తి నా వైపు చూసినప్పుడు నేను నీకు ఏమిస్తానంట, సమాధానం ఇస్తాను. అయ్యో నేను నీ ప్రార్థన వినబోతున్నాను, నీ ప్రార్థన వింటాను, ఇదిగో ఎలుగెత్తి యెహోవాను బ్రతిమలాడుకొనుచున్నాను, ఇదిగో నా మొర నీ సన్నిధికి వినబడుచున్నదా. ప్రభు చెప్తున్నాడు, నాకు కలిగిన బాధ కొంచెమే, ఈ వర్షం కొంచెమే, కానీ హృదయంలో వేదన ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే భయంకరమైన వేదన ఉంది. ఆదివారమే కదా, వర్షం పడుతుంది కదా, ఇంట్లో కూర్చుందాంలే, టీవీలో వచ్చే ప్రసంగాలు చూసేద్దాంలే, అనుకూలంగా లేదు కదా, సమయం అనధికారంగా ఉంది కదా అని మనం చాలాసార్లు అనుకుంటాం. అనధికార సమయంలో మందిరానికి వచ్చినప్పుడే జీవించగలుగుతాం. సమస్తాన్ని అడ్డుగా ఉన్న వాటన్నిటిని త్రొక్కుకొని దేవుని సన్నిధిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పన్నాగం పడినప్పుడు, పూడ్చుకున్నప్పుడు, దాని ప్రకారంగా అడుగులు ముందుకేసినప్పుడే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు. ఆనాడు యేసు ప్రభువుని ఆరాధించేటప్పుడు వాళ్ళందరూ కరెంట్ ఉందా, వెళ్ళడానికి వెహికలుందా లేదా అని చూసుకున్నారా? ఆయన వెళ్ళి గెచ్చమల తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఇదిగో చల్లని గాలి వీస్తుందా, లేదా నేను ప్రార్థన చేయడానికి మోకాళ్ళు రాళ్ళు ఒత్తుకుంటాయేమోనని నిలబడి ప్రార్థన చేసి వెళ్ళిపోదామని యేసు ప్రభు అనుకున్నాడా? మోకరించాడు, మోకాళ్ళ మీద కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు, ప్రభుని ఆరాధించాడు. తను చేసిన ప్రార్థన ఒక గొప్ప వేదన నుండి నన్ను విడిపించమని తన తండ్రిని చివరి లక్ష్యం. ఆ వేదన నుండి విడిపించబడి తిరిగి పునరుద్ధానం జరిగిందని తెలియపరిచాడు. విశ్రాంతి దినం అంటే వచ్చి నిద్రపోయే దినము కాదు, వచ్చి దేవుని సన్నిధిలో ఈరోజు ఆదివారం కదా తిని కడుపాగా తిని పడుకుందాం అనుకోవడానికి. విశ్రాంతి దినం 6 దినాలు నువ్వు లోకం అనే పాపంలో ఉంటావు. 7వ దినం దేవుని సన్నిధికి వచ్చి ఈ పాపాలన్నింటినీ ఒప్పుకొని ప్రభువుకు ప్రాయశ్చిత్తముగా దేవుని పాదాల మీద పడి కన్నీరు విడిచి దేవుని సంరక్షణలో నీవు చేసిన పాపం అంతటిని అడుగు ప్రభు అని అడిగినప్పుడే, దేవుడు దాన్ని అంగీకరించినప్పుడే నీవు నిజమైన ఆదివారాన్ని అనుభవించిన వాడు. ఏదో వస్తున్నాను ఆచార భక్తిగా ఆదివారం వచ్చింది, మందిరానికి వెళ్ళాలి, ఆచార భక్తిగా ఆదివారం వచ్చింది, దేవుని వాక్యాన్ని వినాలి, ఒక పాట పాడితే దేవుడు సంతోషిస్తాడు అనే భక్తి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళదు. మిడతలంట దేవుని రాజ్యపు ఏదంట సైన్యం అంట. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, లేఖనం ప్రబోధించబడింది. ఇవి నా రాజ్యపు సైన్యం. మిడతలనే చూసి వీళ్ళు నా రాజ్యపు సైన్యం. మనుషులు అనలేదు కదా, అన్నాడా? మనం అందించామా? అందివ్వలేదు. ఎందుకంటే మనం చూస్తే కానీ మనం మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ఐక్యంగా ఉండాలని మనం మాట్లాడుకుంటాం. మిడతలు ఐక్యంగా వాళ్ళకు మనకు రాజు ఉండాలి, దేవుని వాక్యం బోధించడానికి నాయకుడు మనకు ఉండాలి. కానీ మీరు సక్రమైన రీతిలో ఒకే మీరు జాగ్రత్తగా వరుసలో వెళ్ళాలి అని చెప్పడానికి వాళ్ళ నాయకుడు ఉండడండి.
పరిశుద్ధ గ్రంథంలో, మన సామెతల గ్రంథంలో కూడా చూస్తాం. వాళ్ళకి నాయకుడు అనేవాడు లేడు. మనకు నాయకుడు కావాలి. నాయకుడు ఉన్నా చెప్తే వినని వాడు మనం. దావీదు అంటాడు, నన్ను పట్టుకున్నట్టుగా నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఏం చేస్తున్నారంట? ఎదురు చూస్తున్నారంట. అప్పుడు ఆయన చేసే ప్రార్థన, నా కుడి ప్రక్కన నిదానించి చూడు, నన్ను ఎరిగిన వాడు ఒకడు నాకు లేకపోలేదు, ఆశ్రమేది నాకు దొరకలేదు, కానీ నా ఎడల జాలిపడు వాడు ఒక్కడు లేడు. యెహోవా, నేను నీకే ఏం చేస్తున్నాను? మొదలుపెట్టి ఎత్తి ఏడ్చి మొదలుపెట్టుకుంటున్నాను. ఈరోజు నీ ప్రార్థన, ఈరోజు మీరు దేవుడిని అడిగేది, ఈరోజు మీరు దేవుడి దగ్గర చేసుకునే సమర్పణ ఈరోజు ఎలా ఉంది? కావలసినప్పుడు అవసరాలకి ప్రభు పాదాల చెంత చేరడం కంటే, అవసరాలకి దేవుని పాదాలు పట్టుకోవడం కంటే, ఉన్నా లేకున్నా దేవుడు ఇచ్చినంత సేపు సంతోషంగా ఉండడం. దేవుడు మేము అడిగిన వాటిని ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఏమైపోతాం? నేసిపోతాం. దేవుడు నాకు ఇవ్వలేదే, దేవుడికి నేనంటే ఇష్టం లేదే, దేవుడు నన్ను ఎందుకు ఇవ్వలేదు, నాకు ఎందుకు ఇవ్వలేదు, నేను ఎన్నిసార్లు అడగాలని. ఇవ్వండి. దేవుడు ఒక మనిషితో మాట్లాడాలి అంటే, దేవుడు దిగి వచ్చి మాట్లాడాలి అంటే మరి ఎంత సమర్పణ ఉండాలి? చెప్పండి, ఎంత సమర్పణ ఉండాలి? నాతో దేవుడు మాట్లాడాలి. ఈ చిచ్చు చూస్తాడు ఆయన, ఇది జాగ్రత్తగా ఉన్నాడా లేదా. ఒక అధికారి మనతో మాట్లాడాలి, మన బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకోడా. నేను వెళ్ళి సీఎం గారితో మాట్లాడాలి అంటే సీఎం గారు ఏమంటాడు? ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకోరా, ఆ తర్వాత నేను అతనితో ఎందుకన్నాడు ఆ మాట? నా వల్ల అతనికి హాని కలిగిద్దేమో. ఈ రోజు మిడతల వల్ల మానవునికి హాని లేదు, కానీ మానవుని వల్ల సమాజానికి హాని ఉంది. నిలువెల్ల కూడా పాపుల పట్టిన ఈ పాపిని రక్షించడానికి వచ్చిన ఏకైక పురుషుడు, ఏకైక వ్యక్తి ఎవరు అంటే నేను ప్రకటిస్తున్న క్రీస్తు. సవాల్ చేసి చెప్పగలను, ఆయన పాపము లేనివాడు, పాపము అంటని వాడు, పాపపు జోలికి వెళ్ళని వాడు, పాపాన్ని సమర్థించని వాడు. ఇది నువ్వు పాపం చేస్తే నేను చేస్తే జైలు, నువ్వు చూస్తే నువ్వు చేస్తే పాపం అని అనేవాడు కాదు. నేను ప్రకటిస్తున్న క్రీస్తు చెప్తున్నాడు, దావీదు, ప్రభువా నీ వైపు నా కన్నులెత్తి చూస్తున్నాను, ఒక్కసారి నా వైపు నీ చెవి యొక్క. ఆయన అంటాడు, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుభూతిగా. ఏంటంట? సజీవులున్న భూమి మీద. సజీవులంటే యేసు ప్రభు తెలిసి కూడా పాపం చేసేవాడు చచ్చిన వాడితో సమానం. కానీ యేసు ప్రభు తెలిసి కూడా తన చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని కలుగుని ప్రభు సంరక్షణలో నడిచిన వాడే సజీవుడు. దావీదు కీర్తనలు రాసుకుంటూ 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 ఉన్నాడు. తను చేసిన ఒకే ఒక పాపంకి ఆయన ఏం చేశాడు? దేవుడు క్షమించాడా? క్షమించాడు. కానీ మళ్ళా అంటాడు, నా మందిరం కట్టడానికి యోగ్యుడు కాదు. మందిరం అంటే రాళ్లతో, పిక్సులతో, ఇటుక పిల్లలతో, ఇసుకతో కట్టేది కాదండి. నా హృదయమైన మందిరాన్ని నీవు కట్టడానికి సమర్థుడు కాదు. ఆ రోజు బంగారంతో, వెట్టి వస్త్ర వైడ్యూర్యాలతో సొలొమోను మందిరం కట్టాడు. కానీ సాధారణంగా చెప్పవలసిన మందిరం ఏంటో తెలుసా? హృదయం అనే ప్రాకారము కలిగిన మందిరం. ఈ హృదయం అనే ఈ ఆత్మను దాచుకొని ప్రాకారము కలిగిన మందిరాన్ని దేవుడిని మందిరం పెట్టిన ఆ మందిరాన్ని కట్టమన్నాడు. ఈరోజు ఏ మందిరాన్ని కడుతున్నాం? ఈ మందిరం బాగుంటే మనం చేతులతో పడుకునే మందిరము బాగానే ఉంటుంది. దేవుడు మానవుడు కట్టిన మందిరంలో నివసిస్తాడా? నివసిస్తాడా? దేవుడు మన చేతులతో కట్టుకున్న మందిరంలో నివసిస్తాడా? అని ఎక్కడ నివసిస్తాడంటే ఆయన హృదయమనే పలక మీద రాసుకొను సేవక
విశ్వాసమనే పాటలు వినబడు నా సేవగా. ఎక్కడంట? హృదయం అనే ఆలయం నాకు కావాలి. నీకేం కావాలో ఈరోజు వాక్యం వింటున్న మీరు, వాక్యమును బోధిస్తున్న నేను ఆయన సంరక్షణలో జ్ఞాపకమై ఉండాలి. అయితే రెండవదిగా మోషే గురించి మనం చూస్తే, మోషే ఏం చేస్తాడో తెలుసా? ఒక మాట చదివించి నేను ఏం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వాక్యం చదివిన తర్వాత మోషే గారి గురించి ఒక మాట. సమూయేలు రాసిన మొదటి పత్రిక 22వ అధ్యాయం 1-2 వాక్యం. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ మౌదును నేనే మౌదును, మౌదును నేనే మౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే, ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే, మౌదును నేనే మౌదును, మౌదును నేనే మౌదును. చదవండి ఒకసారి. మొదటి సమూయేలు పుస్తకం 22వ అధ్యాయం 1వ వాక్యం. నా ఆశ్రయము నీవే ప్రభువా. దావీదు అంటాడు 22:1 సమూయేలు రాసిన పుస్తకం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదున్నాను గుహలోనికి తప్పించుకొని పోగా, అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చింది. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, సమాధానముగా ఉండు వారందరూ అతని వద్దకు కూడుకొనగా అతడు వారితో ఎదుకది ఆయన. అతని వద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉంటుంది. తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏం చేయనది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ వద్ద ఇప్పుడు మన ఇంటికి అప్పుళ్ళు, మన ఇంటికి ఆర్థిక కార్యక్రమాల ద్వారా వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. మీరైతే ఏమంటారు? అప్పు చేసి పప్పు కూడా తింటానయ్యా, అప్పు చేసి నేను ఇస్తాను అని. దావీదు ఏం చేశాడా? దావీదు ఏం చేశాడండి? చదివారు కదా. వాళ్ళందరూ వచ్చి పడినప్పుడు దావీదు చేసిన నిబంధన ఏంటో తెలుసా? ముందు నేను వెళ్ళి నా తండ్రిని అడుగుతాను, ఆయన ఏం చెప్తాడో అప్పుడు నేను వచ్చి మీకు చెప్తాను. ఆయన చెప్పేంత వరకు నేనేం చేస్తాను? ఎదురు చూస్తాను. మీరు కూడా నేను చెప్పేంత వరకు. అప్పులోళ్ళు వచ్చిన వెంటనే మనం ఇంకో చోట తీసి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు అడిగినప్పుడు ఇంకో చోట తీసిస్తాం. కానీ ప్రార్థన చేయడం మాత్రం అన్ని అయిపోయిన తర్వాత, ప్రభువా నాకు బోలుడని అప్పులైపోయింది, నాకు బోలుడని పనులైపోయినాయి అని అప్పుడు అడుగుతాం. దానికంటే ముందొచ్చి ప్రభుని అడిగితే ఆ అప్పే అవ్వకుండా చేస్తాడు కదా. చేయడా? మాట ముగించడానికి వస్తుంది. చాలా అయిపోయింది. మోషే ఇశ్రాయేలీయులను కాపాడడానికి రాజ్య సింహాసనాన్నే వదులుకున్నాడు. దీన్ని రాజ్య సింహాసనం, నేను రాజ పొజిషన్లో ఉన్నాను రా, మీరు మీ శ్రమ మీరు పడంలే అని అన్నాడా?
తన వారిని కాపాడుకోవడానికి రాజ్య సింహాసనాన్ని వదిలిపెట్టాడు. ఈరోజు నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి లోకాన్ని ఏమాత్రం విడిచిపెట్టలేవా? విడిచిపెట్టలేవా? పరిశుద్ధంగా నీవు నిలబడడానికి పాపం అనే కళంకాన్ని నీ హృదయంలో నుండి కలుపు మొక్కలా తీసి బయటపడేలేవా? పడేలేమా? ఎవడైనా మనకు హాని చేస్తున్నాడు అంటే వాడి నుండి జాగ్రత్త పడతాం. మరి పాపం నిన్ను ఏలుతుంది కదా, మరి దాని నుండి జాగ్రత్త పడడానికి ఏం చేస్తున్నావు? పాపం నిన్ను పరిశుద్ధ దేవుని మందిరము నుండి నిన్ను దూరపరుస్తుంది కదా, మరి దాని నుండి బయటపడడానికి ఏం చేస్తావు? కుటుంబ సమేతంగా దేవుడు తన మందిరములోనికి రమ్మని ఈరోజు బైబిల్ చెప్తుంది. మోషే నుండి మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? తన వారిని కాపాడుకోవడానికి ఆయన ఏం చేశాడు? ఆయన మంచి పొజిషన్ లో ఉన్నాడు, రాజభోగాలు అనుభవిస్తున్నాడు. మోషే రాజ్య సంస్థానానికి రాబోయే రోజుల్లో రాజు అవుతాడు, రాణిగారి కుమారుడిగా పిలువబడ్డాడు. కానీ ఇవన్నీ నాకొద్దు, నాకు నా వాడు కావాలి, నాకు నా దేవుడు కావాలి. రోజు నీ పరిస్థితి, లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు, లోకంలో మోషే బ్రతికాడు. కానీ లోకంలో ఉన్న వాటన్నిటిని మోషే దూషించాడు, మనం మాత్రం స్వీకరిస్తున్నాం. అతనికి మనకు తేడా. మోషే కుటుంబం కావాలి, కుటుంబం అనే ఇజ్రాయేలీయులు కావాలి, దేవుని రాజ్యాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వారసుడిగా ఇక్కడ పునాది వేయాలి అనుకున్నాడు. మరి మనము వారసులమా? అనేవాడు దేవుని ఇంటికి వారసుడు అనేవాడు తనతో పాటు తన కుటుంబాన్ని కూడా జాగ్రత్త పరుచుకొని సంఘాన్ని కూడా జాగ్రత్త పరచడానికి పునాది వేస్తాడు. మరి పనివాడైతే వస్తాడు, 1వ తారీఖు వచ్చే లోపు జీతాన్ని తీసుకుంటాడు. అమ్మా నడప నాకు ఇవ్వండి, నేను వెళ్తా అంటాడు, వెళ్ళిపోతాడు. వాడి పని వాడు చూసుకుంటాడు. పనివాడైనా వాడి పని వాడు చూసుకుని వెళ్ళిపోతాడు. కానీ దేవుడు నమ్ముకున్న మనం, మీరు నా ఇంటికి వారసులు అని పిలుస్తున్న ప్రభువుకి మనమే మమ్మల్నిస్తున్నాము. జ్ఞాపకం చేసుకోవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఆనాడు మోషే చేసిన ఆ సమర్పణలో మనము ఆలుపంపులు పొంది కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిని వేడుకుందాం, దైవరాజ్య వారసులుగా పిలువబడదాం. పరిశుద్ధాత్మకు మనము కృపా కనికరము కలిగిన దేవా, ఈ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రం. మధ్యాహ్న కాలంలో తండ్రి కొన్ని మాటలు నీ బిడ్డలతో మాట్లాడడానికి నీ కృపను మా ఎడగా ప్రత్యక్షపరిచి అనతి కాల సమయంలో ఆశ్చర్యకరంగా నీ ముందు నీ బిడ్డలు మాట్లాడారు ప్రభువా. మా ముందు నీ బిడ్డలు మాట్లాడారు ప్రార్థనతో, పాటలతో, ఆరాధనతో, వాక్యము ద్వారా మీరు ఎంతో గంభీరంగా జరిగించినందుకు కృప చేత నింపమని ప్రార్థన చేస్తున్నారు. అది కూడా నేను నీ బిడ్డలతో ఈ కుడికలో పాల్గొంటూ పొందడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రతి బిడ్డ యొక్క హృదయం కంటపడ ఏదో ఒక రోజు మాలో మార్పు రావాలి, అది ఈ రోజే అవ్వాలి. వారు ఎక్కడ ఆగిపోయారో అక్కడ నుండి ప్రభు తిరిగి పునర్జీవితాన్ని, పునర్నిర్మాణము నీ కొరకు ప్రారంభించడానికి సహాయం చేయి. బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, మేము నడవాలంటే నీ శక్తి ఖచ్చితంగా కావాలి. కృపచేత ఆత్మచేత అలారాధన కార్యక్రమం తోడుగా బిడ్డలకు హృదయపూర్వకంగా అర్పిస్తున్న కానుకలను మీ సన్నిధిలో మీరే సమకూర్చుకోమని ప్రార్థన చేస్తాం. వాటి మీద మాకు ఏ మాత్రం అధికారం లేదు తండ్రి, ఇది నీ పని, మేము నీ వారము తండ్రి. మీరే మమ్మల్ని నిలబెట్టి జరిగించుకోమని కృపచేతని ప్రార్థించిన పరిశుద్ధులందరినీ పేరు పేరున మీరు దీవించండి. రావాల్సిన బిడ్డలను క్షమించండి, వచ్చే వారం నడిపించమని ప్రార్థిస్తున్నాం. మేము వంకలు చూసుకొని ప్రభువా ఆ ఇళ్లలో కూర్చొని నీ సన్నిధిని రాలేని దౌర్భాగ్యం స్థితిలో ఉన్నాను. మాకు ఏ వంక అడ్డుగా కనబడకూడదు, కానీ మేము నీ సన్నిధికి రావాలి దేవా. ఈ ఒక్క రోజు కూడా మేము కోల్పోతే
తండ్రి 1000 దినాలు కోల్పోయే దౌర్భాగ్యపు స్థితి మాకు పట్టకుండా చూడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని ఆశ్రయించడానికి, నీ చిత్తాన్ని ప్రభు నెరవేర్చడానికి, నీ సన్నిధిలో నిలబడడానికి నీ కృపను ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మవిషయం ఆమేన్. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230. సన్నిధిలో ఒక పాత్రగా ముందును యేసయ్యా, నేనుందును యేసయ్యా. ఈ సన్నిధిలో ఒక పాత్రగా ముందును యేసయ్యా, నేనుందును యేసయ్యా. ఆత్మతో నింపవా యేసయ్యా, పరిశుద్ధాత్మతో నింపవా యేసయ్యా. అభిషేకం కావాలి యేసయ్యా, నాపై అభిషేకం పంపవా యేసయ్యా. ఈ సన్నిధిలో ఒక పాత్రగా ముందును యేసయ్యా, నేనుందును యేసయ్యా. ఈ సన్నిధిలో ఒక పాత్రగా ముందును యేసయ్యా, నేనుందును యేసయ్యా. యెషయ కుమారుడు బెత్లెహేము వాసుడు, గొల్యాతును హతమార్చిన ఇశ్రాయేలు వీరుడు. యెషయ కుమారుడు బెత్లెహేము వాసుడు, గొల్యాతును హతమార్చిన ఇశ్రాయేలు వీరుడు. దావీదును నీవు అభిషేకించితివా, నన్ను నీ ఆత్మతో అభిషేకించుమయా. దావీదును నీవు అభిషేకించితివా, నన్ను నీ ఆత్మతో అభిషేకించుమయా. ఈ సన్నిధిలో ఒక పాత్రగా ముందును యేసయ్యా, నేనుందును యేసయ్యా. ఈ సన్నిధిలో ఒక పాత్రగా యేసయ్యా, నేనుందును యేసయ్యా.